నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శిల్పారెడ్డి. ఈరోజు వీడియోలో మీకు చిత్రాన్నం చేసి చూపించబోతున్నాను. నిమ్మకాయ పులిహోర, అలాగే బాదం పాయసం, బాదం పప్పు నానబెట్టి అలాగే బాదం పప్పుతో సేమియా పాయసం చేశాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది బాదం పాయసం. తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ లెమన్ రైస్ని, అలాగే బాదం పాయసం. టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. టేస్ట్ అంత బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ని ముందుగానే ఉడికించి తీసుకున్నాను. ఇలా వెడల్పుగా ఉన్న పళ్ళెంలో రైస్ని వేసి ఫ్యాన్ గాలికి తడి అనేది ఎక్కడా లేకుండా పొడి పొడిగా చల్లారబెట్టుకోవాలి. అంటే నిమ్మ అనేది లేకుండా ఫ్యాన్ గాలికి చల్లారిపోవాలి పూర్తిగా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల లెమన్ రైస్కి టేస్ట్ అనేది మరింత రుచిగా ఉంటుంది. ఇది మీ ఆప్షనల్ అండి. అలాగే కొద్దిగా జీడిపప్పు, అలాగే పల్లీలు మనకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు ఒక 5-6, అలాగే పల్లీలు 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను. వీటిని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని కాస్త కలర్ మారే వరకు వేయించుకొని, అలాగే 1 స్పూన్ ఉద్దిపప్పు, అలాగే శనగపప్పు, అలాగే 1 స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి. ఇలా పోపు దినుసులన్నీ వేసుకొని ఈ పోపుని కాస్త చిటపటలాడే వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత మళ్ళీ ఈ పోపులో మనం పల్లీలు, జీడిపప్పు వేసుకున్నాం కదా, అవి కూడా వేసి కాస్త లైట్గా వేయించుకొని ఇప్పుడు మనం కచ్చా పచ్చాగా దంచిన అల్లం వేసుకోవాలి. మనం క్రష్ చేయండి సరిపోతుంది. కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలు, అలాగే మీ రుచికి తగినంత, అంటే నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి అందులోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని మిక్సీలో కచ్చా పచ్చాగా దంచి తీసుకున్నాను. అలాగే 2 రెమ్మల కరివేపాకును వేసి ఒకసారి వీటిని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ పోపులో అల్లం, అలాగే పచ్చిమిర్చి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోండి. కాస్త మగ్గిన తర్వాత పచ్చి కొబ్బరి తురుమండి. ఇది నేను మిక్సీ జార్లో కొద్దిగా వేసి గ్రైండ్ చేసి తీసుకున్నాను. మీరు తురిమి అయినా తీసుకోవచ్చు, లేదా ఇలా గ్రైండ్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇలా అన్ని మసాలాలన్నీ కలిపి మళ్ళీ కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు కలర్ మారేంత వరకు చక్కగా వేయించుకొని అందులో 1 టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా ఇంగువను కూడా వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ కూడా ఈ లెమన్ రైస్లో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా వేసుకోండి. గ్యాస్ని మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే పసుపు, ఇంగువ వేసాం కాబట్టి మాడిపోతుంది. అందుకే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో లెమన్ రైస్కి మనం నిమ్మకాయలు, నేను 2 నిమ్మకాయలు కట్ చేసుకొని అందులో సాల్ట్ వేసి ఒక్కసారి ఈ పోపులో వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని కాస్త చల్లారనివ్వాలి. మరి ఎక్కువ ఫ్రై చేయకూడదండి, కాస్త మగ్గితే చాలు. చూడండి, ఇప్పుడు ఈ రైస్ని మళ్ళీ ఒకసారి గరిటెతో కానీ చేత్తో కానీ కలుపుకోవాలి. ఎక్కడ తడి అనేది లేకుండా చూసుకోవాలి రైస్. అందులోనూ వేడిగా ఉంటే మనం నిమ్మరసం వేస్తున్నాం కాబట్టి పులిహోర అనేది, అంటే ఈ లెమన్ రైస్ కొంచెం వేడిగా వేసామంటే చేదుగా వచ్చేస్తుంది. అందుకే పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. ప్యాన్లో కొంచెం మసాలా మిగిలిపోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం ప్యాన్లో రైస్ వేసి ఒకసారి బాగా కలిపేసి ఆ రైస్ని కూడా ఈ పళ్ళెంలో వేసుకొని ఇప్పుడు ఈ రైస్ని పూర్తిగా బాగా కలుపుకోవాలి. మనం చేత్తో కలిపితేనే రైస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం గరిటెతో కలిపామంటే రుచి అంతగా ఉండదండి. ఎప్పుడు కూడా చేత్తోనే కలుపుకోవాలి. కొంచెం వేడిగా ఉంది కాబట్టి
నేను కొంచెం గరిటెతో కలిపాను, మళ్ళీ చేత్తోనే మొత్తం రైస్ని కలిపేసాను. ఇలా ఒక్కసారి మీరు లెమన్ రైస్ని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. తక్కువ టైంలో ఎటువంటి హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇందులోనే కొంచెం క్యారెట్ కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి. నేనైతే కొత్తిమీర కూడా వేసాను, ఆ వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. ఇలా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఈ రైస్నంతా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. మూత పెట్టేసి ఈ రైస్ని మనం ఒక గంట తర్వాత టేస్ట్ చేసామంటే రుచి చాలా చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక గంట తర్వాత మసాలాలన్నీ కొంచెం ఆ రైస్కి పట్టి టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం బాదం పాయసం కోసం ఇలా 1 కప్పు నేను సేమియా తీసుకున్నాను. అలాగే ఒక 20 జీడిపప్పు నానబెట్టి తీసుకోండి. నేనైతే కొంచెం వేడి నీళ్ళల్లో వేసి ఒక 10 నిమిషాలు పొట్టు ఒలిచి తీసుకున్నాను. మీకు టైం లేకపోతే పొడి కూడా తీసుకోవచ్చు. అలాగే ఎండు ద్రాక్ష కొద్దిగా, జీడిపప్పు కూడా కొంచెం తీసుకోండి. అలాగే 1/2 లీటర్ పాలు తీసుకోవాలండి. నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. సేమియాలు వచ్చేసి ఒక 10 రూపాయల సేమియా ప్యాకెట్ ఉంటుంది కదండి, 1/2 లీటర్కి 10 రూపాయల సేమియా ప్యాకెట్ అయితే చక్కగా సరిపోతుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాదం పప్పులు మిక్సీ జార్లో వేసుకొని అందులో కొద్దిగా పాలు కూడా వేసుకోండి. మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేసుకొని 2 ఇలాచీలు కూడా వేసుకోవచ్చు. ఇలా నేనైతే ఇలాచీలు వేయలేదు, మంచి ఫ్లేవర్ కోసం 2 ఇలాచీలు వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఈ బాదం పప్పు పేస్ట్ని తీసుకొని ఈ మిక్సీ జార్లో చూడండి మెత్తగా గ్రైండ్ చేసి ఈ బాదం పప్పు పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి. ఇలా నెయ్యి వేడైన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చి కొబ్బరి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. కొంచెం పచ్చి కొబ్బరి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చండి. పచ్చి కొబ్బరి చాలామంది పాయసంలో ఇష్టపడతారు, టేస్ట్ బాగుంటుందని. కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొబ్బరి, అలాగే జీడిపప్పు కూడా మనకు కావలసినన్ని జీడిపప్పు కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి. ఇలా మన ఇంట్లో మనకు ఏమేమి ఉంటే అవి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని చక్కగా వీటిని కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి చక్కగా వేగిపోయాయి కదా. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే ఆ వేడికే ఈ ఎండు ద్రాక్ష కూడా చక్కగా మగ్గిపోతుంది. ఇలా అన్నీ వేయించుకున్న వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం నెయ్యి కావాలి అనిపిస్తే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి. ఇప్పుడు నేను ఒక 10 రూపాయల ప్యాకెట్ సేమియా ప్యాకెట్ అండి, నేను ఒక 10 రూపాయల సేమియా ప్యాకెట్ తీసుకున్నాను. చూడండి అందులో ఉన్న సేమియా మొత్తం వేసేసి ఇవి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం సేమియా బ్రౌన్ కలర్లోకి వస్తేనే టేస్ట్ అనేది పాయసం చాలా బాగుంటుంది. చూడండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా వేయించుకోవాలి సేమియాని. చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ సేమియాని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతాయి. అలా వేయించుకుంటేనే పాయసం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో 1/2 లీటర్ పాలు వేసుకోవాలి. ఇలా 1/2 లీటర్ పాలకి మనం ఒక వాటర్ గ్లాస్ ఉంటుంది కదా, మనం మంచినీళ్ళు తాగే గ్లాస్తో సగం గ్లాస్ వరకు నీళ్ళను కూడా యాడ్ చేసుకోవాలి. అలా మనం 1/2 లీటర్కి 1/2 గ్లాసు మంచినీళ్ళు తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక పొంగు వచ్చే వరకు పాలని కుక్ చేసుకోవాలి.
ఇలా మరుగుతున్నప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టి ఒక 5-6 నిమిషాలు ఈ పాలని బాగా మరగనివ్వాలండి. అప్పుడే ఈ పాయసం టేస్ట్ అనేది కొంచెం పాల స్మెల్ రాకుండా రుచిగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. పొంగు రాకుండా ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా ఒక 5-6 నిమిషాలు పాలని బాగా మరిగిన తర్వాత మనం ముందుగా బాదం పేస్ట్ ఉంది కదా, ఈ బాదం పేస్ట్ని ఈ పాలలో కలిపి బాగా మిక్స్ చేయాలండి. చూడండి, ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. అప్పుడు బాదం పప్పు వేసాం కాబట్టి ఇంకొంచెం థిక్గా వస్తుంది పాలు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఈ బాదం పప్పు పేస్ట్ ఉంది కదా, అందులో కొద్దిగా వాటర్ వేసి లేదా పాలనైనా వేసి ఆ పాల ప్యూరీని కూడా ఇందులో వేసుకొని మళ్ళీ ఒక 2-3 నిమిషాలు చక్కగా కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత కొంచెం థిక్గా అనిపిస్తుంది. అప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా సేమియాలు, అవి కొద్దిగా వేసుకొని ఈ సేమియా ఉండలు అనేది కట్టకుండా పొడి పొడిగా కలుపుకోండి. మనం సేమియా వేస్తున్నప్పుడు గ్యాస్ని సిమ్లో ఉంచి ఈ సేమియాని వేసుకోవాలి, లేదంటే పాలు పొంగిపోతాయి. ఇలా చూడండి, చక్కగా సేమియాలు ఉడికిపోతున్నాయి కదా. ఇలా ఒక 50% సేమియా ఉడకగానే మనం ఇందులో రుచికి తగినంత పంచదారని కూడా తీసుకోవాలి. కొంతమంది పాయసం టేస్ట్ కొంచెం తీయగా ఉంటే తినడానికి ఇష్టపడతారు. కొంచెం తక్కువగా స్వీట్ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఈ స్వీట్నెస్ మీరు తినేదాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. నేను ఏ కప్తో సేమియా తీసుకున్నానో అదే కప్తో పంచదారని కూడా తీసుకున్నాను. అలాగే 1 స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే నెయ్యిని వేసుకోండి, లేదా స్కిప్ చేసేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ బాదం సేమియా పాయసాన్ని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా ఒక 2-3 నిమిషాలు చక్కగా కుక్ చేసుకున్న తర్వాత సేమియా చూడడానికి కుక్ అయిపోయినట్టే తెలుస్తుంది కదా. ఇలా ఒకసారి పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. మరి మనం ఎక్కువ సేమియాని ఉడికించాల్సిన అవసరం లేదు. అలాగే ఒక 2-3 ఇలాచీలు కూడా కచ్చా పచ్చాగా దంచి వేసుకోండి. ఫ్లేవర్ కోసం టేస్ట్ సూపర్గా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా బాదం పాయసం కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బాదం సేమియా పాయసాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి 1 గంట తర్వాత తీసి తింటే ఉంటుందండి రుచి. చాలా చాలా బాగుంటుంది. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కూడా కుంకుమ పువ్వుని కూడా వేసి అలా వదిలేసారంటే ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, బాదం సేమియా పాయసం కొంచెం థిక్గా వచ్చేసింది కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ లెమన్ రైస్ కూడా, ఈ రెండు మన హెల్త్కి చాలా చాలా మంచిది కాబట్టి ఒంట్లో నీరసం అనేది రాకుండా కొంచెం ఎనర్జీగా ఉండడానికి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా బాదం సేమియా పాయసాన్ని ట్రై చేయండి. అలాగే ఈ పులిహోరని కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చింది కదా, అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి. కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ బాదం సేమియా పాయసాన్ని అలాగే లెమన్ రైస్ని ట్రై చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు చేసి ఆ టేస్ట్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేస్తారు కదా ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేసినట్టుంటుంది. ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.